పంజాబ్లో ఉన్న ఒక సిటీ ఇండియాలో ఉన్న అతి పవిత్రమైన స్థలాల్లో ఒకటి. ఆ సిటీ పేరు అమృత్సర్. మీరు అక్కడ ఉన్న ప్రపంచవ్యాప్తమైన ఒక అద్భుతం హర్మందిర్ సాహిబ్. చాలా మంది దాన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ప్రతిరోజు లక్షల మంది అక్కడ దర్శనం కోసం వస్తారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ ఉంది. సిక్కుల అతి పవిత్రమైన స్థలం అయితే దాని పేరులో మందిర్ అనే పదం ఎందుకుంది? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి తెలిసిన పేరు గోల్డెన్ టెంపుల్, కానీ అసలు పేరు హర్మందిర్ సాహిబ్. హర్మందిర్ అంటే హరి యొక్క మందిరం, అంటే దేవుడి ఆలయం. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, సిక్కు ధర్మంలో వర్షిప్ ప్లేస్ ని అంటే గుడిని గురుద్వారా అంటారు కదా, మరి ఇక్కడ మందిర్ అని ఎందుకుంది? దానికోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాం. 16వ శతాబ్దంలో సిక్కుల 4వ గురు రామ్దాస్ ఒక కొత్త నగరాన్ని స్థాపించారు. ఆ నగరం పేరే రామ్దాస్పూర్. అదే తరువాత అమృత్సర్ గా ప్రసిద్ధి పొందింది. 1570లో గురు రామ్దాస్ గారు ఒక స్పిరిచువల్ సెంటర్ ని కలలో చూశారు. అక్కడ జనాలు రావాలి, గుర్బాని వినాలి, ధ్యానం చేయాలి, లంగర్ తినాలి, మరి అందరూ ఒకేలా అనిపించాలి. అలా హర్మందిర్ సాహిబ్ యొక్క ఆధారాలు పెట్టబడ్డాయి. కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే ముందు 1581లో గురు రామ్దాస్ గారు పరమపదించారు. తరువాత సిక్కుల 5వ గురు అర్జన్ ఈ పనిని ముందుకు తీసుకెళ్లారు. 1588లో ఈ పవిత్ర స్థలం యొక్క ఫౌండేషన్ పెట్టబడింది. ఇక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ హిస్టారికల్ డీటెయిల్ ఉంది. ఫౌండేషన్ ని పెట్టింది ఒక ముస్లిం సూఫీ సెయింట్, అంటే మెయిన్ మిర్ అని నమ్మకం. ఆలోచించండి, సిక్ గురుద్వారా ఫౌండేషన్ ని ఒక సూఫీ సెయింట్ పెట్టడం అంటే అదే హర్మందిర్ సాహిబ్ మెసేజ్. బౌండరీ కాదు, యూనిటీ ఉండాలి అన్నదే మెసేజ్ ఇక్కడ. మరి టెంపుల్ ఆర్కిటెక్చర్ లో కూడా అదే ఫిలాసఫీ క్లియర్ గా కనిపిస్తుంది. చాలా టెంపుల్స్ కి మనం స్టెప్స్ ఎక్కి వెళ్తాం, కానీ ఇక్కడ కిందకు దిగి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా అహంకారం కిందకి దిగాలి అని చూపించడానికి స్టెప్స్ ఇలా డిజైన్ చేశారు అని చెప్తారు. వినయంతో వెళ్లే వాళ్ళకి దారి దొరుకుతుంది అని చూపించే మెసేజ్ ఇక్కడ. ఇంకో గొప్ప విషయం ఏంటంటే హర్మందిర్ సాహిబ్ కి 4 దర్వాజాలు ఉన్నాయి, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. దాని అర్థం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఈ స్థలం అందరిది. నీ క్యాస్ట్ ఏంటి, నీ రిలీజియన్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎవరైనా రావచ్చు. ఇదే సిక్ ధర్మం యొక్క మూలాభావం. టెంపుల్ మధ్యలో ఉన్న సరోవరం గురించి చాలా మందికి తెలుసు. అదే అమృత్ సరోవర్. యాక్చువల్ గా ఈ సరోవరం వల్లే ఈ సిటీకి అమృత్సర్ అనే పేరు కూడా వచ్చింది. అమృత్ అంటే పవిత్రమైన అమృతం, సర్ అంటే సరోవరం, అంటే అమృత జలంలో ఉన్న నగరం. సిక్ చరిత్ర ప్రకారం ఈ సరోవరం ఐడియాని గురు అమర్దాస్ కల్పించారు. తరువాత గురు రామ్దాస్ దాని ఎక్స్కావేషన్ స్టార్ట్ చేయించారు. ఈ సరోవరం గురించి చాలా ప్రాచీన నమ్మకాలు ఉన్నాయి. అక్కడ ఒక పవిత్ర స్థలం ఉంది, దుక్ భంజన్ బేరి. ఇక్కడ ఒక బేరి చెట్టు ఉండేది. లోకల్ కథల ప్రకారం ఒక్కసారి ఒక కుష్టి రోగి ఇక్కడ సరోవరంలో స్నానం చేసి స్వస్థత పొందాడని అంటారు. అందుకే ఈ స్థలాన్ని చాలా మంది ఇప్పటికీ అత్యంత భక్తితో చూస్తారు. ఈ రోజు కూడా అక్కడ భక్తులు నిశ్శబ్దంగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ హర్మందిర్ సాహిబ్ చరిత్ర అంటే అంత శాంతంగా మాత్రమే లేదు. సిక్ చరిత్ర ఎదుగుతున్న సమయంలో భారత్ మీద ముఘల్ ఎంపైర్ ఆధిపత్యం ఉండేది. సిక్కుల గురువులు చాలా కష్టాలు అనుభవించారు. గురు అర్జన్, గురు తేజ్ బహదూర్ మరియు గురు గోవింద్ సింగ్ కాలంలో చాలా సంఘర్షణలు జరిగాయి. హర్మందిర్ సాహిబ్ మీద కూడా చాలా సార్లు దాడి జరిగింది. 18వ శతాబ్దంలో అహ్మద్ షా దురానీ దాడిలో టెంపుల్ సివియర్ గా నష్టమైంది.
కానీ ప్రతిసారి ఒక విషయం జరిగింది. టెంపుల్ మళ్ళీ లేచింది. స్టోన్ ని విధ్వంసం చేయొచ్చు, కానీ నమ్మకాన్ని కాదు. తర్వాత సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఒక ప్రముఖ చరిత్ర పురుషుడు, మహారాజా రంజిత్ సింగ్. 19వ శతాబ్దంలో ఆయన హర్మందిర్ ని పునర్నిర్మించారు. మార్బుల్ తో రినోవేషన్ జరిగింది, కాపర్ ప్లేట్స్ వాడారు. తర్వాత గోపురంకి గోల్డ్ లీఫ్ అప్లై చేయించారు. అప్పటి నుండి ప్రపంచం మొత్తం ఈ స్థలాన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలవడం మొదలుపెట్టింది. ఈ రోజు మనం చూస్తున్న ఈ బంగారు మెరుపు అది ఒక రాజు భక్తికి గుర్తుగా నిలిచింది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక సమయంలో హర్మందిర్ సాహెబ్ లో సిక్కులతో పాటు హిందూ పూజారులు కూడా గౌరవంగా ఉండేవారు. కొన్ని వేరే గ్రంథాల్లో కూడా అక్కడ ఉండేవి హిస్టారికల్ రిఫరెన్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో రిలీజియస్ బౌండరీస్ ఇప్పటిలాగా స్ట్రిక్ట్ గా లేవు. కానీ 19వ శతాబ్దం మధ్య కాలంలో సిక్ సమాజంలో రీఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యాయి. నిరాకారి, నామ్దారి లాంటి ఆందోళనలు సిక్ ఐడెంటిటీని మరింత స్పష్టం చేయడానికి ప్రయత్నించాయి. 1905 కి వచ్చేసరికి ఐడల్ వర్షిప్ మరియు వేరే రిలీజియస్ ప్రాక్టీస్ అక్కడి నుంచి తీసేయబడ్డాయి. తర్వాత 1920లో శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ ఏర్పడింది. ఆ తరువాత హర్మందిర్ సాహెబ్ సిక్ మర్యాద ప్రకారం మరింత ఫార్మల్ గా నిర్వహించబడింది. కానీ ఈ చరిత్రలో చాలా ఎక్కువగా కనిపించేది ఎప్పుడు దాడి జరిగినా, ఎప్పుడు విధ్వంసం జరిగినా, ఎప్పుడు రాజకీయ మార్పులు వచ్చినా హర్మందిర్ సాహెబ్ ఒకటే మెసేజ్ ఇచ్చింది: వినయం, సేవ, సమానత్వం. అక్కడ లంగర్లో ఎవరైనా పక్క పక్కనే కూర్చొని తింటారు. అక్కడ నీ పేరు, నీ జాతి, నీ సంపద ఏమి చూడరు. అక్కడ అందరిది ఒకటే మాట, మానవత్వం. అందుకే హర్మందిర్ సాహెబ్ కేవలం ఒక బంగారు గుడి కాదు, అది ఒక జీవిత సిద్ధాంతం, అది ఒక చరిత్ర, అది ఒక సందేశం. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, సిక్కుల అతి పవిత్రమైన స్థలం పేరులో మందిర్ అనే పదం ఉండడం మీకు ఇప్పుడు మరింత అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.